వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నాము. మనతో ఎన్సీసీ విభాగం సంబంధించి ఎయిర్ ఫోర్స్ విద్యార్థులు జై స్వరాజ్య వోల్ టీవీతో ఎక్స్క్లూజివ్గా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న వేళ వీటిపై స్పందించడానికి, అంటే భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మంచిదా, యుద్ధం చేయకుంటే మంచిదా అన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూపై మనతో మాట్లాడడానికి ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ విభాగం విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఉగ్ర మూకలపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం విజయవంతంగా కొనసాగుతున్న ఈ వేళ పాకిస్తాన్ ఖబర్దార్ అంటూ ముష్కరులకు వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసే విషయంలో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ ముక్త కంఠంతో ముందుకు పోతున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయుడు, 144 కోట్ల ప్రజానికం ఇండియన్ ఆర్మీకి మేము సైతం సపోర్ట్ చేస్తున్నామంటూ నేటి యువత ఎన్సీసీలో, అంటే రేపటి సెకండ్ ఇండియన్ ఆర్మీగా పేరుగాంచినటువంటి ఎన్సీసీ విభాగంలో భవిష్యత్తులో కూడా మేము కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చే ఇలాంటి ఎన్సీసీ స్టూడెంట్స్ జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. మరి వీరి అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భవిష్యత్తులో యుద్ధం జరిగితే మంచిదా మునుముందు, లేకుంటే యుద్ధం జరగకుండా శాంతియుతంగా ముందుకు పోతే మంచిదా అన్న విషయంపై, ఉగ్ర మూకలపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం జరుగుతున్న ఈ వేళ మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు భారత్ పాకిస్తాన్ యుద్ధంపై ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. Jai Hind. I am Cadet Surgeon K. Harika and we are the cadets from 4th Telangana A Squadron NCC Warangal, and presently we are studying in Arts and Science College, and there are other 3 colleges in the 40 A Squadron, and recently we had heard that there is a attack happened in the Pahalgam which is done by Pakistani terrorists, and the situation is that they only killed the Hindus, and one of the Christian and Muslims also died in the attack, but the majority is the Hindus. It is not a correct thing to do happen at the time, and the persons who are died in the attack are the civilians. They don't know about the situation, and one of the pair who went to honeymoon there, and their lives are the life of the Indian Navy officer has died there. So it is a unexpected thing, and it is not acceptable. For that, the Indian Armed Forces and Indian government took a decision, and they had a revolt named Operation Sindoor, which implies that the 9 settlements of the Pakistani army had been attacked in the Sindoor operation. It is a successful operation, and in this operation Indian army and Indian Air Force had participated, and all the pilots who are participated in the Indian Air Force had safely returned to their home, and some of the armed forces of the Indian Army and Indian Air Force had successfully done their job, and we the cadets from Indian Air Force had support the decision whatever taken by the government and armed forces, and thank you for giving. ఈ సిచ్యువేషన్ జరగడం ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఉమెన్స్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ చనిపోయారో వాళ్ళు లైక్ మమ్మల్ని కూడా చంపండి అన్న టైంలో ఆ టెర్రరిస్టులు ఉండి వెళ్ళి మోడీకి చెప్పండి అన్నారు. వీ హ్యాడ్ ఎ గ్రేట్ రూలర్. ఉమెన్స్ చెప్పుకున్నారు, అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ టుక్ అ గ్రేట్ డెసిషన్. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీ హ్యాడ్ అ సాటిస్ఫాక్షన్, అండ్ ఫ్యూచర్లో లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమొచ్చినా మేము క్యాడెట్స్గా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ని సపోర్ట్ చేస్తాం. వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ నాలెడ్జ్డ్, సో వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకున్నా ప్రాపర్గా తీసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ టు జై స్వరాజ్ టీవీ. ముందుగా జై స్వరాజ్ టీవీ వారు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ వార్ యుద్ధంపై నా అభిప్రాయం ఏమిటంటే, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక భారత పౌరులుగా మేమందరం దాన్ని సపోర్ట్ చేస్తాం. అసలైన పహల్గామ్ వాళ్ళని అట్లా చంపడం నేరం, తప్పు. ఒకవేళ యుద్ధం చేయాలా వద్దా అనేది మేము ప్రభుత్వ నిర్ణయానికి సహకరిస్తాం. వారు యుద్ధం అంటే యుద్ధం,